దివంగత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఒక పోరాట యోధుడు, నిజాయితీపరుడు. తన జాతి ఏదైతే కాపు జాతి ఉందో, కులానికి పెద్దదిగా ఉన్న వాళ్ళ జీవితాలకు వచ్చేసరికి వెనకబడిన వర్గాలతో సమానంగా వెనకబాటుతనానికి గురయ్యారని, ఆస్తిపాస్తులు తక్కువగా ఉన్నందువల్ల వెనకబాటుతనంలో ఉన్నారని చెప్పి ఈ జాతిని మేలుకొల్పి రిజర్వేషన్ కోసం ఆయన చేసిన పోరాటం అలుపెరగంది, మరువలేనిది. ఆయన పట్ల లక్షలాది మంది ఆయన ఒక పిలిపిస్తే లక్షల మంది కదిలిచ్చే శక్తి ఆయనకు ఉందంటే ఆయన పోరాటంలో నిజాయితీ, ఆయన వ్యక్తిత్వంలో నిష్కల్మషత ఉండబట్టే ఆయనకి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు. మహానుభావుడు, గొప్పవాడు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లుగా మంత్రిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో అనేక అవమానాలకు గురై ఒక మానసిక వేదనకి అనుభవించిన వ్యక్తి. చివరిలో మా పార్టీకి ఆయన మద్దతు తెలిపారు. ఆయనకి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి అమెరికా డాక్టర్లతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ కాలం కలిసి రాక ఆయన చేజారిపోయారు. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. దీక్షాపరుడు, నిస్వార్థ నాయకుడు, ప్రతినిధిగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే మహోన్నతుల సరసన స్థానం పొందినటువంటి నాయకుడిగా ప్రత్యేకమైనటువంటి కీర్తి గడించినటువంటి కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి అకాల మరణానికి ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియపరుస్తూ నివాళులర్పిస్తున్నాం. రాజకీయాల్లో కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుటుంబం చూస్తే వారి నాన్నగారు 2 సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి ఘనత ఉంది. అంటే నిజాయితీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాసేవకై అంకితమై పనిచేసేటటువంటి జీన్స్ మావి అని చెప్పేటటువంటి దానికి నిదర్శనంగా వారి నాన్నగారు 2 సార్లు ఇండిపెండెంట్ శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు 1978లో 23 సంవత్సరాల వయసులోనే జనతా పార్టీ శాసనసభ్యునిగా ఎన్నిక కావడం, ఆయన ఎన్నికైన దగ్గర నుండి కూడా నిజాయితీకి నిలువటద్దం అనేటటువంటి ముద్ర వేసుకుంటూ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి, కీర్తిశేషులు చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేస్తున్నా కూడా ఆయన సహజ జీవనం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఒక చక్కటి సందేశాన్ని సంఘానికి ఇచ్చేటటువంటి విధంగా నిజాయితీపరుడుగా వెలిగినటువంటి నాయకుడు. అంతేకాదు, సేవ అనేటటువంటి దానికి అర్థాన్ని తెలియచెప్పినటువంటి వాడు. కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాదు సింధు హాస్పిటల్లో అకాల మరణం చెందడం జరిగింది. ఆయన మరణ వార్త విన్న వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా శోక సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతికి ఒక ఆశాకిరణం లాంటి వ్యక్తి. మాకు ఆయన ఈరోజు మా నుంచి దూరమైన కాపు జాతి మొత్తం కూడా మా నుంచి దూరం కాలేదు. ముద్రగడ పద్మనాభం గారు ప్రతి ఇంటిలో ఆయన ఫోటో పెట్టుకొని పూజించే రోజులు మాకు వచ్చాయి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తానికి కూడా దాదాపు 1994 జూలై 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిపోతుంది కాపు జాతిని ఏ విధంగానైనా ఈ రాష్ట్రంలో కాపాడాలి, వారికి మద్దతుగా ఉండాలి,
వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ వారికి కావాల్సినటువంటి ఆర్థిక పరిపుష్టిని పెంపొందించాలి కాపు జాతికని ఆనాడు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడితే వారిని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్బంధించి బంధిస్తే వారి సతీమణి ద్వారా అదే నిరాహార దీక్షను కొనసాగించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాగనే మధ్యలో ఇంకా అనేక ఉద్యమాలు చేస్తూ ఆయన ఒక పిలుపు ఇస్తే 2016 డిసెంబర్ 31వ తేదీన తుని ఘటన, తునిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా ఆయనంట సైనికుల్లాగా కదిలి ఆయనకు మద్దతుగా ఉంది. లక్షలాది మంది ఆ రోజు ఆయన వెంట నడిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉండి ముద్రగడ పద్మనాభం గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా ఆయన కనుసన్నలలో నడుస్తుంది అని ఆ రోజు తుని ఘటనలో రైలు ఘటన చేస్తే దానం చేస్తే ఆయన మీద అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించి వారి కుటుంబాన్ని ఎన్ని హింసలు పెట్టిందో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు కూడా ఇదే ప్రభుత్వం. కనుక మా నుంచి మా ముద్రగడ పద్మనాభం గారు దూరం కాలేదు. మేమందరం కూడా ఆయన బాటలోనే నడుస్తాం. రాబోయే రోజుల్లో ఆయన మా ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ఈ కాపు జాతి కోసం ఉన్నటువంటి ఆయన ఆత్మ మా పక్కనే తిరుగుతూ ఉంటుంది. వారి కుటుంబం ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచి ఈయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ వారితో పాటు కాపు జాతిని ముందుకు తీసుకురావాలని పోరాట యోధుడుగా ఈ రాష్ట్రంలో ఒక్క చుక్కాని లేని నావగా అయిపోయినటువంటి కాపు జాతిని ఏకం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తికి మేమందరం కూడా ఈరోజు కాపు నాయకులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని కాపు సంఘం నాయకులు అందరం కూడా తెలియజేస్తూ విరమించారు.